జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2లో వస్తున్నారు కదా, రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండిద్ది? బాగుంటుంది, ఆబ్వియస్గా బాగుంటుంది. ఓకే, రితిక్ రోషన్ అంటే బేసిక్గా మామూలు యాక్టర్ కాదు, మన ఎన్టీఆర్ కూడా హైప్ వేరే లెవెల్. సో మన ఎన్టీఆర్ని ఏ టైప్ ఆఫ్ రోల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు రితిక్ రోషన్ పక్కన? రితిక్ రోషన్ విలన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకు ఎన్టీఆర్ ఆల్వేస్ విలన్ అంటున్నారు చాలా మంది? విలన్ అంటే అది ఇప్పుడు మనం దేవరా చూసినా, లేకపోతే ఇది జైలు అవకాశ చూసినా, ఆ ఫేస్కి కానీ ఆ వాయిస్ మాడ్యులేషన్కి కానీ అన్న బాగా చేస్తాడు. ఓకే, సో విలన్ టైమింగ్ అయితే విలన్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది అంటావు అయితే? చాలా బాగుంటుంది. అదేవిధంగా మన రితిక్ రోషన్తో మన ఎన్టీఆర్ అంటే మామూలుగా ఉండదు విలన్ క్యారెక్టర్, నిజంగా బాగుంటుంది. యూత్ అయితే పబ్లిక్ అయితే విలన్ అయితే బెస్ట్ ఆప్షన్ అంటారు. అవును. మరి వార్ 2 అయితే ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి మూవీ తెస్తే ఇండియాకి మరి ఒక షేక్ అనేది ఉంటుందా? ఇండియాకి షేక్ ఉంటుందో లేదు తెలియదు, కానీ ఎన్టీఆర్ ఉంటాడు కాబట్టి ఏపీ తెలంగాణలో కన్ఫర్మ్ హిట్ అవుతుంది. అవునా? ఓకే, కమింగ్ టు ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? ప్రశాంత్ నీల్ అంటే తెలిసిందే కదా, కేజీఎఫ్ లాంటి మూవీస్ తీసినోడు. యశ్వంత్ని ప్రభాస్ని మసిలో చూపించాడు, యుద్ధాలు ఆ వార్లు బ్లడ్తో చూపించాడు. మన ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మన ఎన్టీఆర్ అంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఎట్లున్నా అంటే ఆ షేడ్ అనేది కన్ఫర్మ్ సూట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ షేడ్ అనేది ఎన్టీఆర్కి కన్ఫర్మ్ సూట్ అవుతుంది. ఇంకా వాళ్ళు తీసేదాన్ని బట్టి ఉంటుంది. బేసిక్గా ప్రశాంత్ నీల్ ఇప్పుడు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే, మన ఎన్టీఆర్తో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఇది ఒక ఎత్తు. సో ఒక జిగ్జాక్ లెవెల్లో మంచి హైప్ చూపిస్తాడంటారు, కొత్తగా చూపిస్తారని స్టోరీ, లేదా అంటే సీక్వెన్స్ సెల్ఆర్ కానీ కేజీఎఫ్ కానీ రెండుట్లాగే సీక్వెన్స్లో కనబడిద్ది అంటారా? సేమ్ బ్లాక్ అండ్ వైటే కాకుండా కొంచెం ఇప్పుడు మారుస్తే బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్లో ముందుకు వస్తే బాగుంటుంది. ప్రశాంత్ నీల్ మీద నమ్మకమా, ఎన్టీఆర్ మీద నమ్మకమా? ఎన్టీఆర్ మీద నమ్మకం. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద అంత లైకింగ్? అంటే యాక్టింగ్ కానీ డాన్స్ కానీ బాగా చేస్తారు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉంటుంది కదా, మీకంటూ ఫేవరెట్ మూవీ? జైలు అవకాశ. ఓకే, వన్ వాట్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్? తోప్.